హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x పవర్ 11 మైనస్ x పవర్ 7 ప్లస్ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో, ఫైండ్ ద ఆల్ రూట్స్ అన్నారన్నమాట ఈ క్వెషన్‌కి. చూడండి చాలా సింపుల్‌గా ఉంటది. సో, రూట్స్ అయితే ఫైండ్ అయితే చేయమన్నాడు. సో, ఇక్కడ చూడండి సొల్యూషన్. సో, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ అయితే రాసుకోవాలి. సో, given equation is ఏమి ఇచ్చారు గివెన్ ఈక్వేషన్ x పవర్ 11 మైనస్ x పవర్ 7 ప్లస్ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ని నేనైతే స్ప్లిట్ అయితే చేస్తున్నాను. ఏ విధంగా చూడండి, x పవర్ 7 ఆఫ్ x పవర్ 4 మైనస్ 1 ప్లస్ 1 ఆఫ్ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఈ x పవర్ 7 x పవర్ 4 x ఇంటూ x పవర్ 4 x పవర్ 11 కదా, x ఇంటూ మైనస్ x1 మైనస్ x పవర్ 7 కదా, 1 ఇంటూ x పవర్ 4 x పవర్ 4 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది. సో అందుకని ఈ విధంగా స్లిప్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి వచ్చింది ఇప్పుడు, x పవర్ 4 మైనస్ 1 ఇంటూ x పవర్ 7 ప్లస్ 1. సో రెండు ఈక్వేషన్ అయితే ఉన్నాయి కదా. సో రెండు ఈక్వేషన్ అయితే వచ్చాయి. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఈ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అండ్ x పవర్ 7 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో రెండు ఈక్వేషన్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇది కేస్ 1. సో ఇది ఈక్వేషన్ కేస్ 1, ఇది కేస్ 2 అని అనుకుంటున్నాను. సో కేస్ 1 చూడండి, కేస్ 1. సో కేస్ 1 ఏంది, x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 1ని ఇక్కడ తీసుకెళ్ళాలి. సో x పవర్ 4 ఈక్వల్స్ టు మైనస్ 1 అక్కడ పోతే 1. సో x ఈక్వల్స్ టు ఈ 4 అక్కడ పోతే 1/4 అవుతుంది. సో 1/4. నెక్స్ట్ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 1 ప్లస్ I ఇంటూ 0 హోల్ పవర్ 1/4. ఈ విధంగా ఎందుకు రాసుకుంటున్నా అంటే మనకు రూట్స్ అనేది రావాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు, x ఈక్వల్స్ టు ఈ 1 ఏ విధంగా రాసుకోవచ్చు ఆలోచించండి. సో ఈ విధంగా రాసుకోవచ్చు, cos 0 అని రాసుకోవచ్చు కదా, cos 0 ప్లస్ I ఇంటూ sin 0 రాసుకోవచ్చు కదా, ఈక్వల్స్ టు 1/4. సో ఈ కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూడండి, టేబుల్ అయితే మీకు విజిబుల్ చేస్తాను. సో ఇక్కడ టేబుల్ చూడండి, cos 0 డిగ్రీస్. సో ఇవన్నీ డిగ్రీస్ అన్నమాట. ఇవన్నీ రేడియస్ అంటే పైలో రేడియస్, పై అంటే 180 కదా. సో sin θ డిగ్రీస్, cos θ డిగ్రీస్. సో cos 0 ఎంత, cos 0 డిగ్రీస్ 1. నెక్స్ట్ వచ్చేసి sin 0 డిగ్రీస్ ఎంత, sin 0 డిగ్రీస్ 0నే కదా. సో ఆ విధంగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫార్ములా. సో ఎంత రూట్ ఆఫ్ ఫార్ములా అనేది మనకు ఒకటి తెలిసి ఉండాలి అన్నమాట. అదేంటో ఇక్కడ చూడండి, ఎంతో రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఈస్. సో ఎంత రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఏంది, cos θ0 ప్లస్ I ఇంటూ sin θ0 హోల్ పవర్ 1/n. సో cos θ0 ప్లస్ I sin θ0 హోల్ పవర్ n ఈక్వల్స్ టు sis ఆఫ్ θ0 ప్లస్ 2k పై n అన్నమాట, 2k పై బై n. సో ఈ విధంగా అయితే రావాలన్నమాట మనకు. సో sis ఆఫ్ θ0 2k బై n. therefore k ఈక్వల్స్ టు 0 1 2 3 సో ఆన్ అప్ టు n అన్నమాట. సో ఈ n వాల్యూ ఎంతవరకు ఉంటే అంతవరకు k వాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని చూడండి. సో ఈ cos 0 ప్లస్ I sin 0 ఉంది కదా. సో ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x ఈక్వల్స్ టు sis ఆఫ్, సో θ0 అంటే ఏంది 0 ప్లస్ 2k పై బై n వాల్యూ ఏంది ఇక్కడ 4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1 జా
2 2 జా. సో మిగిలింది ఏంది మనకు x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ k పై బై 2 అయితే మిగిలింది. దేర్ఫోర్ ఇక్కడ రాసుకోవచ్చు. దేర్ఫోర్ k ఈక్వల్స్ టు 4 వరకు రాసుకోవాలి కదా, 0 1 2 3. సో k వాల్యూ ఇప్పుడు 1 2 3 4 4 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ k వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, k ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ 0 ఇంటూ పై బై 2 ఎంత, 0నే కదా. సో 0 ఈక్వల్స్ టు కాస్ 0 ప్లస్ i సైన్ 0. కాస్ 0 ఎంత, కాస్ 0 వాల్యూ 1 ప్లస్ i సైన్ 0 0 ఇంటూ 0 ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. సో k ఈక్వల్స్ టు 0 అయితే సబ్స్టిట్యూట్ చేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి k ఈక్వల్స్ టు 1 అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. సో k ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ పై బై 2. సో పై బై 2 అప్పుడు ఏమవుతుంది, కాస్ పై బై 2 ప్లస్ i సైన్ పై బై 2. సో కాస్ పై బై 2 వాల్యూ ఎంత, ఇక్కడ చూడండి, కాస్ పై బై 2 కాస్ పై బై 2 వాల్యూ 0, సైన్ పై బై 2 1 ఉంది. సో ఆ వాల్యూ ఇక్కడైతే సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. కాస్ పై బై 2 ప్లస్ i సైన్ బై 2 వాల్యూ ఎంత, కాస్ పై బై 2 0 ప్లస్ సైన్ పై బై 2 ఇంటూ 1. సో ఏమొచ్చింది మనకు i వాల్యూ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి k ఈక్వల్స్ టు 2 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్, సో 2 పై బై 2 2 పై బై 2 2 2 క్యాన్సల్. సో ఏం మిగిలింది, కాస్ పై ప్లస్ i సైన్ పై. సో కాస్ పై వాల్యూ ఇక్కడ చూడండి, కాస్ పై వాల్యూ ఏముంది, ఇక్కడ పై వాల్యూ కాస్ పై మైనస్ ఉంది అండ్ సైన్ పై వచ్చేసి 0 అయింది. సో కాస్ పై వాల్యూ -1 ప్లస్ సైన్ పై వాల్యూ i ఇంటూ 0 ఉంది. కాస్ పై అంటే -1. సో నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, k ఈక్వల్స్ టు 3 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ 3 పై బై 2 ఈక్వల్స్ టు 3 పై బై 2 అంటే ఏంది, కాస్ 3 పై బై 2 ప్లస్ i ఇంటూ సైన్ 3 పై బై 2. సో కాస్ 3 బై 2 వాల్యూ, సో ఇక్కడ 3 పై బై 2 వాల్యూ ఎక్కడ ఉంది, సో ఇక్కడైతే ఉంది 3 పై బై 2. సో కాస్ 3 పై బై 2 వాల్యూ ఎంత, 0, సైన్ పై బై 2 -1. సో మనకేమవుతుంది, కాస్ 3 బై వాల్యూ 0 ప్లస్ i ఇంటూ సైన్ 3 బై 2 వాల్యూ -1. సో -i అయితే వచ్చింది. ఇది కేస్ 1 అయితే అయిపోయింది. సో ఇది కేస్ 1 అన్నమాట. సో కేస్ 2 వాల్యూ ఏముంది, x⁴ ప్లస్ 1. సో కేస్ 2 వాల్యూ ఇప్పుడైతే సాల్వ్ చేద్దాము. కేస్ 2 ఈక్వల్స్ టు x⁴ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో x⁴ ఈక్వల్స్ టు ఈ 1 అక్కడ పోతే -1 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 7 అక్కడ పోతే -1 హోల్ పవర్ 1/7 అవుతుందా. సో నేనేమి ఎక్స్పాండ్ చేస్తున్నా అంటే -1 ప్లస్ i ఇంటూ 0 హోల్ పవర్ 1/7. సో ఈ -1 ఏం రాసుకోవచ్చు మనము, x ఈక్వల్స్ టు కాస్ పై రాసుకోవచ్చు కదా, కాస్ పై ఈక్వల్స్ టు -1 కదా. సో i ఇంటూ సైన్ 0, సైన్ 0 ఎంత, సైన్ పై కదా. సో i ఇంటూ సైన్ పై, సో ఇక్కడ 7 అన్నమాట, నాట్ 2. సో హోల్ పవర్ 1/7, ఇక్కడ n వాల్యూ 7 ఉంది. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ఇక్కడ ఫార్మ్ nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్ ఆఫ్ θ0 ప్లస్ 2k బై n అయితే ఉంది. k ఈక్వల్స్ టు 1 2 అప్ టు n అయితే ఉంది. సో మాకు చూడండి ఇక్కడ, సో ఈ ఫార్ములా అయితే కన్వర్ట్ చేస్తున్నాం చూడండి. x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ θ0 వాల్యూ ఏంది, పై ప్లస్ 2k పై బై n వాల్యూ ఏంది 7 హోల్ పవర్ 1/7 వచ్చేసి ఏమవుతుంది, బై 7 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పై అనేది కామన్ తీస్తున్నాను,
2k pi by 7. సో పై అనేది కామన్ చేస్తే ఏమవుతుంది, సిస్ ఆఫ్ pi by 7 ఆఫ్ 2k ప్లస్ 1 అయితే అవుతుంది. సో ఇది లోపల తీసుకెళ్ళి కదా, ఇదే కదా వచ్చేది. సో అందుకనే ఈ విధంగా చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, దేర్ఫోర్ ఇక్కడ k వాల్యూ ఏమో 7 దాకా రాసుకోవాలి కదా. k ఈక్వల్స్ టు 0 నుంచి అయితే స్టార్ట్, 0 1 2 3 4 5 6. సో ఈ అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. ఇప్పుడు k ఈక్వల్స్ టు 0 వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం. k ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్, సో సిస్ ఆఫ్ pi by 7. సో pi by 7 ఆఫ్ 2 ఇంటూ 0 ప్లస్ 1 ఏమవుతుంది, సిస్ ఆఫ్ pi by 7 అవుతుంది కదా. సో 2 ఇంటూ 0 ప్లస్ 1 ఏమవుతుంది, సిస్ pi by 7 అవుతుంది. సో ఈ సిస్ pi by 7 ఈ మన టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో అయితే లేదన్నమాట. అది సిస్ pi by 7 ఎక్కడైనా ఉందా, లేదు. సో 7 pi by 6 ఉంది కానీ pi by 7 అయితే లేదు. సో అందుకని అది ఏ విధంగా ఉందో ఆ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి k ఈక్వల్స్ టు 1 అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. సో k ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుంది, సిస్ ఆఫ్ 2 ప్లస్ 2 1 జా 2, 2 ప్లస్ 1 3 pi by 7. 3 pi by 7 కూడా ఎందులో పోదు. సో k ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు, ఇక్కడ x నాట్, x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 1. సో ఏమవుతుంది, సిస్ ఆఫ్ 5 pi by 4, 5 pi by 7 అవుతుంది. సో 2 2 జా 4, 4 ప్లస్ 1 5, 5 pi by 7 అవుతుంది. నెక్స్ట్ చూడండి, k ఈక్వల్స్ టు 3, k ఈక్వల్స్ టు 3 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 1. సో ఏమవుతుంది, సిస్ ఆఫ్ 2 3 జా 6, 7 pi by 7 అయితే అవుతుంది. చూడండి 7 7 క్యాన్సల్ అవుతుంది. సో మిగిలింది ఏంది, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సో కాస్ పై వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ కాస్ పై వాల్యూ ఎంత, -1. సైన్ వాల్యూ ఎంత ఉంది, 0 అయితే ఉంది కదా. సో ఆ వాల్యూస్ ఇక్కడైతే రాస్తున్నాను. కాస్ పై వాల్యూ -1 ప్లస్ సైన్ పై వాల్యూ 0. సో మనకు ఏమొచ్చింది, -1 అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, k ఈక్వల్స్ టు 4. సో k ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 1 ఏమవుతుంది, సిస్ ఆఫ్ 2 4 జా 8, 9 pi by 7 అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే k ఈక్వల్స్ టు 5 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో k ఈక్వల్స్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సిస్ x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 1. సో ఏమవుతుంది, 2 ఇంటూ 5 ప్లస్ 1 ఏమవుతుంది, సిస్ ఆఫ్ 2 5 జా 10, 11 pi by 7 అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి k ఈక్వల్స్ టు 6 వాల్యూ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ pi by 7. సో 2 ఇంటూ 6 ప్లస్ 1 ఏమొచ్చింది, x వాల్యూ సిస్ ఆఫ్ 6 2 12, 13 pi by 7 అయితే వచ్చింది. సో మనకు అన్ని వాల్యూస్ అయితే వచ్చేసినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం రాసుకోవాలంటే కిందికి లాస్ట్కి, సో దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్, సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ x ఈక్వల్స్ టు, సో ఈక్వేషన్ రూట్స్ ఏమేమి వచ్చినాయో ఆ వాల్యూస్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏముంది చూడండి, మనకు ఇది కేస్ 1లో
1 ఉంది, -i ఉంది. -1 ఉంది, -i ఉంది. నెక్స్ట్ ఏముంది? సిస్ π/7 అండ్ సిస్ 3π/7, 5π/7. సో -1, 9π ఇవన్నీ వాల్యూస్ రాసుకోవాలి అంతే. సో చూడండి రాద్దాము. x +r -1 +r - i. సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ చూడండి కేస్ 2లో ఏమొచ్చింది మనకు? సిస్ π/7. సో సిస్ π/7 వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? π/7 3π/7. సిస్ 3π/7. సో సిస్ నెక్స్ట్ 5π/7. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? -1 ఆల్రెడీ రాశాము. సో సిస్ 9π/7 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చింది మనకు? 11π/7 13π/7. సిస్ 11π/7 సిస్ 13π/7. సో ఇదండి ఆన్సరు. ఇంతే సింపుల్. ఏం చేస్తున్నాము చూడండి, ఒకసారి రివైజ్ చేద్దాము. సో గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఈక్వేషన్ని మనం స్ప్లిట్ అయితే చేస్తున్నాం. చేసిన తర్వాత ఆ వాల్యూను x⁴ - 1 x⁴. సో ఇది కేస్ 1, కేస్ 2 అయితే అనుకుంటాము. సో ఈ కేస్ 1లో ఈ వాల్యూ అక్కడ తీసుకెళ్ళి సో i వాల్యూ దానికి cos 0 అంటే ఈ వాల్యూస్ cos 0 1, sin 0 0 కాబట్టి ఈ వాల్యూలో కన్వర్ట్ చేస్తున్నాము. కన్వర్ట్ చేసినాక nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా వచ్చేసి cos θ0 + i sin θ0 హోల్ పవర్ 1/n అంటే sis of θ0 + 2kπ/n, k = 0, 1, 2, 3 up to n. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే సిస్ ఆఫ్ ఈ విధంలో కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేసి అప్ టు n వాల్యూ అయితే రాస్తాం అనమాట. సో అప్ టు n వాల్యూ అంటే 4 దాకా. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2, 3 అంటే 4 n టర్మ్స్ అయితే అయిపోయినాయి కాబట్టి రాస్తాము. సో k = వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాము. సో ఆ వాల్యూ వచ్చిన వాల్యూనే మనం కింద ఆన్సర్ రాసుకుంటాం. ఇది కేస్ 1, కేస్ 2. సో ఇక్కడ కూడా k వాల్యూ రాసుకొని కింద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ రాసుకొని ఈ వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. సో వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఇదండి ఆన్సర్. ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.